నమ్మిస్తూ మీరు చెప్పాడు. దాన్ని ఒకరోజు తీసుకెళ్ళాడు. అయితే అది వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ మీరు చెప్తున్నారు. కానీ మనం ఇప్పుడు ఒక ప్రయత్నం చేద్దాము. మీరు ప్రవీణ్ రెడ్డికి కాల్ చేయండి. ప్రవీణ్ రెడ్డికి కాల్ చేసి మీరు విషయం చెప్పకుండా మీరు మామూలుగా ఇప్పటికే మీకు ఒక పొజిషన్ ఇస్తానని చెప్పారు కాబట్టి ఆ పొజిషన్ సంబంధించి ఎక్కడ దాకా వచ్చింది ఏమేమి చెప్పండి. తర్వాత నన్ను మీ స్నేహితుడిగా పరిచయం చేసి మీరు నాకు ఆ ఫోన్ ఇవ్వండి. మనం తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్పిన ప్రకారం ఆయన మాయల మరాఠీ, ఆయన మాటలతోనే ఎలాంటి వాళ్ళనైనా సరే బుడి కొట్టించేస్తారు, బుట్టలు వేసుకుంటారని మనకు అర్థమవుతుంది. ప్రయత్నం చేద్దాం ఒకసారి. తర్వాత ఒకవేళ ఆయన ఆన్సర్ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తే మనం చూద్దాం. ఒకసారి మీరు ఒకసారి కాల్ చేసి ఒకసారి మొదటగా అసలు ఏంటి ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్లో కరెంట్ స్టేటస్ ఏంటో కనుక్కోండి. హలో హలో, చెప్పలేదు. ఎక్కడున్నారు? బయట ఉన్నారండి, చెప్పండి. మీరు మళ్ళీ ఫోన్ లేదు నిన్నటి నుండి. నిన్నటి నుండి ఫోన్ లేదు. సిద్దిపేటకి వచ్చానని చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడని. అక్కడే ఉన్నాను. మీరు ఏమన్నారంటే చెప్పండి. నేను మా మిస్సెస్ గురు పూర్ణిమ సిద్దిపేట వెళ్తా ఉంటుంది. అవును, చెప్పాను. నైట్ లేట్ అయినా చేస్తాను, లేకపోతే మార్నింగ్ రాగానే పోస్ట్ చేస్తాను అన్నారండి. అవును, అంటే అప్పుడు నేను ఎట్లా చేస్తాను చెప్పండి. ఓకే, అక్కడికి వెళ్ళాను కాబట్టి చెప్పాను. అయితే అతను ఇక్కడికి పిలిచానండి. మా ఫ్రెండు ఇద్దరం ఉన్నాం, ఇప్పుడు కలిసే ఉన్నాం. ఒకసారి మీరు మాట్లాడతాడట మీతో డీటెయిల్గా. ఒక్కసారి మాట్లాడండి. రాజేష్ అని ఆయన మాట్లాడారు. ఎఫ్సిఐ గురించి సార్, ఎఫ్సిఐ దాని గురించి. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ మీరు చెప్పారు కదా. అది మీరు కదా అనుకున్నది, మీ గురించి కదా. నా గురించి అన్నారు. దాన్ని ఇప్పుడు మనం సెన్సార్ బోర్డు నుంచి షిఫ్ట్ అయ్యాం కదండి. అవును, మీరు అనుకున్నారు. మళ్ళీ ఆయన ఎక్కడ వచ్చాడు, ఆయన గురించి అనుకోలేదు కదా మనం. నిన్న మీరు ఇంకొకటి అన్నారు. ఆయనకు మనము అది ఏం చెప్పానంటే, మీరు కానివ్వండి, మీరు అయిన తర్వాత ఆయనతో మాట్లాడదాము, ఆ పర్సనల్ కలుద్దాము. కరెక్టే మీరు అన్నారు, వాస్తవమే. నాతో నా క్లోజ్ ఫ్రెండ్ అండి, మాట్లాడతాడట. తప్పకుండా అదే ఉంది, మాట్లాడటం ఉంది. కానీ మళ్ళీ లేదు, ఒకటి ముందు మీరు కంప్లీట్ చేసుకొని మనం ప్రాసెస్ వచ్చిన తర్వాత ఇంకోటి మాట్లాడుకొని చేసుకున్నా బాగుంటుంది కదా. కరెక్టే. ఇప్పుడు ఆయనకు నేను నిన్న కూడా చెప్పాను కదా మీకు, అక్కడికి వెళ్ళి ఆయన వస్తాడు నాతో పాటు. కానీ ఆయన ఇప్పుడు నాది వేరే, అది వేరే. మీరు అన్నారు ఆయన ఒక వర్డ్ ఇవ్వండి సార్, మాట్లాడితే ఆయన తీసుకొస్తాడట క్యాష్. ఒక 10 ఫస్ట్ పే చేస్తా అన్నాడు, తర్వాత మిగతా చేస్తాడు. మా వాడే కాబట్టి నువ్వు మాట్లాడమని చెప్తున్నాను. ఇప్పుడు మీరు అయిన తర్వాత మాట్లాడదాం, చేద్దాం. అతనికి కంపల్సరీ ఇది రైల్వేస్ అన్నారు, చేద్దాం. కానీ నో ప్రాబ్లం, ఇష్యూ లేదు. సరేనండి, రైల్వేస్ అనుకున్నాం. నేను ఇవాళ కూడా పొద్దున నాది రైల్వేస్. అవునండి, 11 o'clock అట్లా సార్ ఫోన్ చేస్తే ఇట్లా ఉంది సార్, ఇట్లా ఇవాళ వస్తా అన్నారంటే. సరే, ఎవరు? దిలీప్ గారా? అంటే సరే ప్రవీణ్, కానీ నేను 2 తర్వాత ఇంట్లో ఉంటాను, నువ్వు వస్తావా, నేను ఫోన్ చేస్తాను. సరే అన్న. మీరు చేయలేదు, ఆయన కూడా చేయలేదు. మెసేజ్ పెట్టా సార్, ఇట్లా ఉంది, నేను కొంచెం వర్షం పడుతుంది కదా, తర్వాత కలుస్తా అంటే. నో ప్రాబ్లం ప్రవీణ్, ఆయన రిప్లై ఇచ్చాడు. నో ఇష్యూ సార్. సార్ అంటే నేను మీ గురించి మీ నెట్వర్క్ అన్ని చెప్పాను, అందుకే మాట్లాడతాను సార్ ఒకసారి అంటే. హలో, రాజేష్ గారు కదా? రాజేష్ గారు. హలో హలో అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. చెప్పండి. అదే శశిధర్ గారు అదైతే మనం మాట్లాడుతుంటే చెప్పారనమాట. అదే నేను వారికి ఏమన్నా అంటే అన్న చేపిద్దాము, నో ప్రాబ్లం. ముందు మీరు ఒకటి అది ఏం లేదు. వాస్తవానికి ఏంటంటే యాక్చువల్లీ అది మీకు నిజం చెప్తాను. అన్న నన్ను కొంత క్యాష్ అడిగారు అనమాట. అడిగితే ఏంటన్నా క్యాష్ ఏంటి ఎందుకు అని అంటే, ఇట్లా చెప్తే మరి అదేదో నాకు కూడా పెట్టించవచ్చు కదా, మరి ఏంటి అని అంటే. నాకు నేనే చెప్పాను కానీ నేనేమన్నా తప్పకుండా చేయిద్దాము, నాకు చాలా క్లోజ్, మేము కలిసి చాలా వ్యవహారాలు మేము అందరం కలిసి చేస్తుంటాం అంటే. నో ప్రాబ్లం, చేద్దామని అన్నాను. మనం పని చేద్దామండి అన్న. ఇది ఇప్పుడు బీసీఐపీ ప్రాసెస్ స్టార్ట్ అయినాక మీరు స్టార్ట్ చేస్తాం. అంటే నాకు అంటే తప్పుగా అనుకోకండి. యాక్చువల్లీ నాకు వేరే ఒక రెఫరెన్స్ ఉందన్న. ఇప్పుడు నాకు ఎందుకంటే శశిధర్ నాకు చాలా సంవత్సరం నుంచి తెలుసు కాబట్టి, ఇప్పుడు నేను ఈయనతో వెళ్ళాలంటే మీతో వెళ్ళాలంటే నాకు ఇంకొకరు ఎవరో చెప్పారు, ఆయనతో వెళ్ళాలా మీతో వెళ్ళాలనే దాంట్లోనే నేను ఒకసారి అన్నతో మాట్లాడదాము అంటే ఛాన్స్ ఎంత ఉంది అన్న. మీరు అదే మీకు రెఫరెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ డ్రాప్ అవ్వడం వద్దు. అంటే ఇప్పుడు కాదండి, కాదు మీకు తెలిసిందే కదా ఇవాళ రేపు ఏమైపోయిందంటే, అంటే ఒక్కసారి ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంట్రా అండి, చెప్పన్నా చెప్పాలా, మనము ఏం చేసినా గానీ
మనసాక్షితో పోవాలి అంతే. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఉన్నప్పుడు అటు పోవడం బెటర్. ఏమైనా చిన్న ప్రాబ్లం అయినా అది నేను పోదామంటే అంటే ఇప్పుడు నాకు నమ్మకం ఏంటంటే కాదు శశిధర్ నాకు నమ్మకం అది నాకేంటంటే ఇప్పుడు అటు సైడ్ ఎవరు థర్డ్ పార్టీ నుంచి నేను కూడా శశిధర్ గారు నాకు పరిచయం అయిన తర్వాత నేను కూడా ఏం చేశాను చేయడం పర్చేజ్ చేసి మాట్లాడించాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. అదే చెప్పారు దిలీప్ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం మేము కలిసాము. అక్కడే నాకు నమ్మకం వచ్చింది ఎక్కడ అంటే మీరు ఇంకోలాగా కాదు కానీ నమ్మకం వచ్చింది ఎక్కడ అంటే యూజువల్లీ మీడియేటర్లు ఏం చేస్తున్నారంటే కలపట్లేదు ఊరినే చెప్తున్నారు కానీ ఏం కదా కానీ మీరు ఎప్పుడైతే దిలీప్ కుమార్ గారిని కల్పించారో అంటే నాకు అక్కడ నమ్మకం కలిగింది అనమాట. నేను శశిధర్ మాత్రం మీడియేటర్ కాదండి. మిమ్మల్ని అనట్లేదు మామూలుగా బయట అంతా అదే కదా నడుస్తుంది నమ్మకమే కాదు ఇక్కడ పెద్దది. రాజేష్ గారు నాకు శశిధర్ తో ఉన్న రిలేషన్ వేరే అండి అన్నా. నేను ఆయనతో నేను ట్రావెల్ చేయాలనుకుంటుంది వేరు. అదే చెప్పారు ఆల్రెడీ ముందు రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా మీరు హెల్ప్ చేశారని చెప్పారు. ఏం చేశారండి మనము మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా ముందు ట్రావెల్ చేయాలనే ఉద్దేశమే తప్ప అదే వేరే ఏదో ఎవరినో చేయాలని ఏదున్నా కానీ కాదంటే అట్లా కాదు. ఇప్పుడు మామూలుగా అంటే నేను జస్ట్ మీ సజెషన్ కోసం అడుగుతున్నాను మీరని కాదు కానీ ఇప్పుడు యూజువల్ ఎట్లుంటుంది అన్న ఇది ఇప్పుడు నాకు కూడా ఈ సెన్సార్ బోర్డు మెంబర్ అన్నది నాకు చెప్పాడు శశిధర్ చెప్పాడు కానీ ఇప్పుడు వేరేవన్నీ చెప్తారు కదా ఎట్లుంటుంది అన్న అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే అది ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎఫ్సీఐది నాకు కూడా చెప్పాడు ఒక ఫ్రెండ్ మనోడు 30-40 లక్షలు ఖర్చు అవుతుంది ఫస్ట్ నువ్వు ఒక 10 పెట్టుకొని తీసుకొని రా నువ్వు నేను తీసుకుపోతున్నా ఒక దగ్గరికి అని అసలు ఎట్లుంటుంది అసలు ప్రాసెస్ అది. ఏం లేదండి ఫస్ట్ ఒక వాళ్ళు మీరు అమౌంట్ అది ఏంటంటే మీరు పర్సనల్ కలిసినప్పుడు నేను చెప్తాను క్లియర్ గా ఫోన్ లో చెప్పిన ఏదైనా కానీ ముందు ఒక 50% తీసుకొని అది కూడా నేనేం చెప్పాను శశిధర్ గారికి ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్ మీకు కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా కానీ అడగండి ఆయన ఎదురుగానే ఉండదు. అదే మాట చెప్పాడు క్యాష్ తీసుకోలేదంటే అక్కడ నాకు నమ్మకం కలిగి కూడా ఎక్కడ అంటే ఎందుకంటే తర్వాత పని అయిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తో తీసుకు క్యాష్ ఇద్దాం కానీ ముందు అయితే ఇది పంపియండి అని చెప్పాను. అదే పద్ధతి యాక్చువల్లీ. అదే అంటే కాదండి మనము సెంట్రల్ గా చేస్తామన్నా ఇవి స్టేట్ నామినేటెడ్ పోస్టులు అవి కూడా ఏమైనా చేస్తారా మీరు. ఆయన నేనైతే బ్రోకర్ కాదండి. అరే కాదన్నా బ్రోకర్ అని అడగట్లేదు ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి నేను ఓపెన్ గా అడుగుతున్నావని లేకపోతే బయట వాళ్ళు అనుకోండి. నాకు అవన్నీ తెలియదు నేనేం చెయ్యను. నాకున్న నా ఫ్రెండ్స్ ఉన్నారు అన్న నాకున్న ఎవరన్నా నాకున్న నా క్లోజ్ ఇప్పుడున్న గవర్నమెంట్ లో వాళ్ళకి మధ్య ట్రాన్స్ఫర్స్ అయితే చేయించుకున్నా ఎందుకంటే నాకు కూడా అవసరం వస్తారు. అదే మొన్న అది మన కొడంగల్ కూడా ఏదో చేయించారని అన్నారు తర్వాత మనందరం ఒకరు కలుస్తుంటాం. అవును తెచ్చిపోతుంది కదా నేను బయట తీసుకొని చేసినా ఫ్రీగా చేసినా అంతే కదా. అవును కదా అది అట్లా అంటే యూజువల్ ఏంటంటే నాకు బయట అడిగినా నాకు ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు చేసిండ్రు ఇంకా ఇద్దరికి పెండింగ్ ఉంది. ఓకే ఇంకొక దాన్ని కూడా చేసింది ఎవరిదన్నా అయిపోయింది అన్నారు కదా అది ఎవరిది అది అన్న. ఓకే మామూలుగా నేను అంటే మీతో అట్లా మాట్లాడుతున్నా కదా వాడు పక్కకి వెళ్ళిండు అందుకని మిమ్మల్ని అడుగుతున్నా అంతే. చెప్తాడు నేను ఏమైనా ఓపెన్ చేస్తాను అదే అన్న ఎందుకంటే అది నేను శశితో ఒకటే చెప్పాను లాంగ్ టర్మ్ లో ట్రావెల్ చేద్దాము మీరు బెనిఫిట్ అవ్వండి మేము బెనిఫిట్ అవుతాం అంతేగాని ఏదో మీరు ఇప్పుడు ఏదో ఇస్తారని చెప్పేసి మీరు అది తీసుకొని నాకు అడిగారు కాదు. మళ్ళీ మనోడికి సెన్సార్ బోర్డే కరెక్ట్ ఉండే కదా మళ్ళీ ఎందుకు మళ్ళీ అటెందుకు మార్చారు మళ్ళీ మీరు ఏంటంటే అన్న అది సెన్సార్ బోర్డు ఏమైందంటే అన్న అది కమిటీ డిజాల్వ్ అయింది. ఓకే గవర్నమెంట్ మారింది కాబట్టి మారినాక అది ఇప్పుడు ఈ మంత్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో వాళ్ళు మొత్తం అయిపోతున్నప్పుడు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు బోర్డు డిజాల్వ్ మన సెంట్రల్ బోర్డు డిజాల్వ్ అయినప్పుడు ఈయనది కూడా పోతుంది వాళ్ళతో పాటు. అవును కరెక్టే. అయితే సార్ ఆయన ఏమన్నా అంటే వద్దు ప్రవీణ్ మీ ఫ్రెండ్ కు మీ పెద్ద పర్సన్ కు అట్లయితే వెళ్తే వెయిట్ ఫర్ 3 months అని అన్నాడు. అంటే సరే అంటే అన్న తర్వాత అప్పుడు ఆ రోజు ఆయన దగ్గర డిస్కషన్ ఆయన చెప్పింది ఎవరి దగ్గర మేము వెళ్ళి ఆయన చెప్పింది ఇది తీసుకోండి ఇది బాగుంటది మీకు ఆల్రెడీ ఉన్నాయి కదా. నేను అవును కదా మీరు వైశ్యులు కదా చేసుకోండి బాగుంటది కదా అని అంటే అవును అన్నాడు. అంటే
తర్వాత 3 months తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది ఉంటుంది అది ఉంటుంది రెండు వచ్చుకోండి, ఏ ప్రాబ్లం ఏం లేదు అన్న. కానీ అట్లా కాదు, ఇప్పుడు ఈయనేమో కపిల్ మన దిలీప్ అన్నేమో ఇక్కడ కదా తెలంగాణ కదా, మళ్ళీ ఇప్పుడు సెంట్రల్లో అంటే మళ్ళీ అట్లా పనులు అవుతాయా? వేరే ఎవరిని ఉన్నారా మనకి? ఆయన సెంట్రల్ లో చాలా పవర్ఫుల్ మనిషి అండి. అన్న అది ఎందుకంటే ఆయన కేసీఆర్ తో పాటు ట్రావెల్ చేసి అక్కడే ఉండిపోయింది ఆయన. అవునవునవును, నేను కూడా చూసినా, చదివిన ఆయన గురించి. అవును, ఎందుకంటే ఆయన డిఎఫ్ఓ ఉండే. అవునన్నా. ఇంకోటి ఏంటంటే ఆయన బ్రాహ్మణ్ లావి, బ్రాహ్మణ్. ఓకే ఓకే, మీరు తెలుసు కదా నార్త్ అంతా బ్రాహ్మణ్ లావి. అవునన్న, కరెక్ట్. అంటే నాకు ఎక్కడో డౌట్ వచ్చిందంటే బీజేపీ కదా ఇప్పుడు, ఈయనేమో టీఆర్ఎస్ అది ఇది తిరిగారు కదా మళ్ళీ. ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు 2018 బయటకు వచ్చేసిండు అన్న. ఆయన ఆర్ఎల్డి. అవునవునవును, ఆర్ఎల్డి స్టేట్ ప్రెసిడెంట్. ఓకే ఓకే ఓకే. అదే రేపు మొన్న ఉండే 13 నాడు అయితే 3వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. 3వ తారీఖు నాడు నేను చెప్పిన స్టేట్ ను కూడా సెషన్ కూడా రా తీసుకుపోతే నేను సెంట్రల్ మినిస్టర్ మన అజిత్ సింగ్ కొడుకు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయింది కదా, స్టేట్ డెవలప్మెంట్ మినిస్టర్. ఓకే, మేము ఎట్లా వెళ్తున్నాం కలుస్తున్నాం, ఆయన పని ఉంది నువ్వు కూడా నేను పని అంటే ఎలా తీసుకురా ప్రవీణ్ ఏముంది ఇప్పుడు మనం ఒకసారి నీ ఫ్రెండ్ తీసుకురా పరిచయం చేద్దామని అన్నాడు. అన్న ఓకే. అంటే మామూలుగా అంటే నేను మామూలుగా ఫ్రెండ్లీగా అడుగుతున్నా, అంటే ఎలాగ డైరెక్ట్గా అపాయింట్మెంట్ అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్ కలిసేస్తారన్న మీరు వీళ్ళతో, సెంట్రల్ మినిస్టర్స్ కానీ లేకపోతే ఇట్లా వీళ్ళతో? ఒకటే అండి, వాళ్ళు అక్కడ లోకల్లో ఉన్నారంటే పోతాం కదా. కరెక్ట్ కరెక్ట్, ఫోన్ చేసుకొని ఉన్నారంటే పోతాం. వాళ్ళ చుట్టూ తిరిగి ఢిల్లీలో చెట్ల కింద కూర్చొని అది అదే అదే కరెక్ట్ కరెక్ట్. అంటే నాకు ఎక్కడంటే మేము లాస్ట్ మంత్ ఎక్కడ పోయినాం మేము, ఫస్ట్ వీక్ లో చండీగఢ్ పోయినాము, మాకు పని ఉండి. ఓకే, దత్తాత్రేయ గారితో. ఓకే ఓకే. అక్కడే మన రాజ్ భవన్ గెస్ట్ హౌస్ లో ఉన్నాం. నెక్స్ట్ డే ఆ రోజు ఆయన మోడీ గారిని కలవడానికి మనోహరాన్ని తీసుకొని పోయింది ఢిల్లీకి. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిండు 11 o'clock. మనోహర్ అంటే ఎవరన్నా? ఏ మనోహర్ అన్న? మనోహర్ అన్న అంటే మనోహరాళ్ళు. మనోహరాళ్ళ, ఓకే 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 ఓకే. అదే అన్న. చిన్నపిల్లలు 6-7 years ఉంటారేమో, ఆ పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్ అన్న మోడీ గారి మీద పాట పాడిండ్రు. ఓకే ఓకే. పాడితే ఆయన పిలిపించుకొని మళ్ళీ పాడి వినిపించుకొని. అవును, మన ఫోటోలు చూసినా. మీరు కూడా పోయినారు అయితే అప్పుడు? నేను చండీగఢ్ పోయి, నన్ను ఢిల్లీ పోలే నేను. ఓకే, చండీగఢ్ పోయి రాజ్ భవన్ లోనే గెస్ట్ హౌస్ లో ఉన్నాము అన్న. దిలీప్ గారు ఉండే ఆయన ఎమ్మడి, వాళ్ళ ఎమ్మడి. ఓకే, వాళ్ళందరూ నైట్ వచ్చిండ్రు ఢిల్లీకి. ఢిల్లీ నుంచి మార్నింగ్ పోయి మేమంతా సార్ నువ్వు కలిసి గవర్నర్ గారిని కలిసి, సరే ఎన్ని రోజుల తర్వాత నువ్వు వచ్చినావు, అసలు ఎప్పుడు రాలేదు, ఎందుకు రాలేదు. 2004లో ఆయన చాలా మేము వర్క్ చేసి పెట్టినాం, 4లో 9లో. ఓకే ఓకే. నాకు వర్క్ అంటే ఎలక్షన్స్ లో అన్న అంటే చెప్పేసి అప్పుడు సికింద్రాబాద్ చేసినప్పుడు ఎమ్మడి ఏం చేసిండే నాకు సన్మానం చేసిండు, షాల్ తెప్పించి. ఒకటి అక్కడ కురుక్షేత్ర యుద్ధం అయినప్పుడు కృష్ణుడి విశ్వరూపం చూపిస్తాడు కదా. అవును, అది కాంస్య విగ్రహం ఇచ్చి సూపర్ రాజ్భవన్ ఆయన టేబుల్ ఆయన చైర్ ముందు చేసి తీసుకొని పోయాను, కలిసి కాసేపు కూర్చొని పెట్టి మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేసిన. కానీ మనకి ఏమైనా పొజిషన్ అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారా మనకి? దత్తాత్రేయ గారు కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు? దత్తాత్రేయ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అండి. ఆయన ఏదో డబ్బులు తినాలి ఆ టైప్ కానే కాదు అసలు. మీ రిలేషన్ లో డబ్బుల కోసం మనకి ఏమైనా కానీ దిలీప్ గారే చేస్తారు అన్న. ఓకే ఓకే. దిలీప్ గారినే మనం నమ్ముకున్నది, ఆయన తీసుకుపోయి శశిని పరిచయం చేసిన అన్న. నేను రావాలన్నా అన్నాడు. శశి అడగండి పక్కనే ఉంటే అన్న అట్లా కాదు రాండి అని చెప్పి ఇంటికి తీసుకుపోయినాను. ఇంటికి తీసుకుని ఎక్కడో బయట హోటల్ అక్కడ ఎట్లుంటదండి రేపు ఎవరికో కల్పిస్తారు. అవును, ఆయన అన్నాడు నేను చెప్పి నేను సిద్దిపేట అంటే మీ హరీష్ నాడు నా గురించి అని చెప్పాడు. అదే వెల్ఫేర్ ఫేమస్ పర్సన్ కదా. మేము పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లుండేది, ఆ తర్వాత హరీష్ సంతోష్ చేయబట్టి ఆయన పార్టీలు ఇచ్చారు. అరే ఓకే ఓకే. అరే మీరైనా తిరిగారా పార్టీలు ఎప్పుడన్నా? టీఆర్ఎస్ లో కానీ దాంట్లో టీఆర్ఎస్ లో తిరిగారా మీరు కూడా? నేను టీఆర్ఎస్ లో తిరగలేదు, కానీ టీఆర్ఎస్ ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు కేసీఆర్ గారికి 1 లక్ష రూపాయలు 2001లో
ఇప్పించిన నేను నా గాడ్ ఫాదర్ ఉన్నాడు, ఎక్స్ బాస్, ఆయనతో. ఆయన ఎవరంటే సుజనా చౌదరి వాళ్ళ పెద్ద అన్న. ఓకే ఓకే. ఆయనతో నేను ₹1,00,000 అయితే మీకు అక్కడ ఏపీలో కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి? మాకు ఇప్పుడు ఏపీలో ఉన్నాయండి, మంచిగా ఉంది మాకు. ఏపీలో రేపు మేము పవన్ కళ్యాణ్ గారి పార్ట్నరు మన రాంప్రసాద్ అని ఎన్ఆర్ఐ అన్న మా క్లోజ్లీ అసోసియేట్. ఓకే అన్న. కానీ మళ్ళీ అక్కడ ఏమైనా పనులు వస్తే చేయించుకోవచ్చు అన్న మనం మరి ఎక్కడ ఏపీలో మీరు పవన్ కళ్యాణ్ అదే రాంప్రసాద్ అని ఎవరు తెలుసు మన ఏముంది. మీరేమన్నా ఇప్పుడు మీరు ఏం చేస్తారు అన్న? వాస్తవానికి ఏంటంటే నేను కూడా రియల్ ఎస్టేట్లో తిరుగుతానా. ఇక్కడ మణికొండలో ఒక 2 వెంచర్లు వేసినాము వేరే ఫ్రెండ్తో కలిపి. సిద్దిపేట కాదు యాక్చువల్లీ, నాకు ఈయన ఇక్కడే పరిచయం, మణికొండలోనే పరిచయం. హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్కి వచ్చినాడు, హైదరాబాద్కి వచ్చి డబ్బుల గురించి ఏదో లేదు చెప్పిన నాతో కూడా. యాక్చువల్లీ ఇది గురు పౌర్ణమి ఉంది కదా, నిన్న ఫోన్ చేసినాడు. యాక్చువల్గా ఫోన్ చేసి పని ఉంది అంటే రాజశేషి కలుద్దాంలే అని అంటే ఇట్లా ఊరికి వచ్చిన నేను, అందుకని నేను అది డబ్బుల గురించి అని అంటే సరే రాను ఒకసారి మాట్లాడదాం అని చెప్పంటే వచ్చినాడు అనమాట. వచ్చి ఏంటి అసలు ఎప్పుడు పైసలు అడగావు కదా, ఎందుకు పైసలు ఏంది ఇంత ప్రెషర్ పెట్టి ఏంటి అడుగుతున్నావు 2-3 సార్లు అన్నావు ఇప్పటికీ అంటే అప్పుడు సింపుల్గా ఇట్లా చెప్తే మళ్ళీ అదేదో అంటే యాక్చువల్గా నాది హలో చెప్పండి నాది ఆంధ్ర అనమాట యాక్చువల్గా. అందుకని నాది అనంతపురం అన్న, అనంతపురము. అందుకే టౌన్ అన్న, టౌన్ లో రామ్నగర్ అని ఉంటుంది. అనంత వెంకటరామరెడ్డి గారితో మేము బాగా ట్రావెల్ చేసినాం. ఓకే అన్న. వాళ్ళ వైఫ్ చనిపోయే లాస్ట్ గడియల్లో నేను కూడా అక్కడే ఉన్నా హాస్పిటల్. ఓకే ఓకే. అనంత వెంకటరామరెడ్డి గారు అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే. అప్పుడు 4 times ఎంపీ కదా ఆయన. అవునవును, కరెక్ట్ అవును. ఆయన అప్పుడు ఎంపీ ఉండే. వాళ్ళ మనవాడు ప్లస్ నా కొడుకు ఇద్దరు సేమ్ క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్ అన్న. ఓకే ఓకే. అందుకనే యాక్చువల్లీ ఏపీలో కూడా ఎలక్షన్స్ ముందు కూడా కలిసాడు హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఓకే ఓకే. ఎమ్మెల్యే జూబ్లీస్ ఎమ్మెల్యే ఎంపీస్ కాలనీలో. ఓకే ఓకే. మంచి మనిషి. అదే మళ్ళీ ఆంధ్రాలో అంటే మళ్ళీ ఎట్లా మళ్ళీ ఏమైనా పనులు అంటే మరి అక్కడ మనకి రాజేష్ మనం ఫోన్ లో మాట్లాడితే నేనెవరో మీకు తెలియదు, మీరెవరో కాగా శశి నాకు అన్ని చెప్పినాడనే నేను మీకు ధైర్యం చేసి ఒక స్టెప్ ఎందుకు అడుగుతున్నా. 2 days తర్వాత కలుద్దాం మనం, ఇక్కడ జూబ్లీస్ లో కలుద్దాం. కలిసి మన సేట్ ఉంటాడు కదా, సేట్ తో మాట్లాడి. మీరు సేటేనా? నేను సేటే. సేట్ అంటే సేట్ కాదు, నేను సేట్ కాదులే. అంటే మీరు అంటున్న ఆ సేట్ కాదు, నేను రెడ్డి. నేను రెడ్డి. అదే అదే అన్న. అదే ఎందుకంటే మా సేట్ అయితే సేట్ అంతా టీం అంతా సేట్లే ఉన్నారు. లేదు నేను ఇక్కడ మన ఒక వెంచర్ గురించి అంతకుముందు ఒకసారి కలిసి ఉంటుంది, ఏదో స్థలం ఉంది అని అంటే ఇంకా అట్లా పరిచయమే. అట్లనే మా శశిధర్ ను చూసినా కదా అన్న, అందరు మా వాళ్ళే అంటాడు ఆయన. అంతే కదన్న, మంచిది కదా. అందరు మా వాళ్ళే అంటాడు కానీ ఆయన మోసపోతా ఉన్నాడు, ఆయనకు అర్థమైతే లేదు. అదే కదన్నా. అన్న అయితే ఒక చిన్న ఒకటి కాదు కాదు పెమ్మసాని వాళ్ళది ఏమన్నా మీకు లైన్ ఉందన్న? పెమ్మసాని ఉన్నారు కదా ఇప్పుడు ఎంపీ. చెప్పినా నేను కలిసేది ఉన్నా కానీ పార్లమెంట్ సెషన్ తర్వాత నాకు ఫస్ట్ టైం పార్లమెంట్ సెషన్ నేను ఎంపీగా పోతున్నా, మినిస్టర్ ను కొంచెం ఎక్సైజ్ చేయాలి. అయితే ఆడ మనోళ్ళది ఒక పని ఉందన్న యాక్చువల్ గా, ఎయిర్టెల్ వాళ్ళది ఒకటి అర్త్ వర్క్ చేశారనమాట మనోళ్ళు. ఆ పేమెంట్ కి వాడు సతాయిస్తున్నాడు. ఒక నిమిషం, మేము వెళ్ళే పర్పస్ వేరు. అదే అన్న, అంటే అది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వాలా, సెంట్రల్ ఇవ్వాలా ఫండ్స్? కాదు అంటే ఇది ఆంధ్రాలో జరిగింది వర్క్, కానీ పేమెంట్ అంతా ఏమో ఢిల్లీ వాళ్ళది. ఇప్పుడు మేము ఆయన మాకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాడు అన్న, మేము దానికి సంబంధించి చేసిన అయితే ఆయనకు అన్ని ఇచ్చినాం మేము. ఇచ్చిన తర్వాత ఈ సాటిస్ఫైడ్ పడి ఆయన అడ్వైజర్ చంద్రబాబు నాయుడు గారికి ఫైనాన్స్ సిఎఫ్ఓ ఉన్నాడు ఆయన ద్వారా ఆయన కూడా అడ్వైజర్. ఆయన ఇచ్చేస్తే ఎవ్రీథింగ్ ఓకే, మనం ఢిల్లీలో కలుద్దాం, పార్లమెంట్ సెషన్ ఫ్రీ అని అంటారు. మళ్ళీ ఆయన వద్దన్నాడు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం పార్లమెంట్ కి వెళ్తున్నా, బడ్జెట్ సెషన్ ఇది వద్దు, పార్లమెంట్ అయిపోయిన తర్వాత మనం గుంటూరులో కలుద్దాం, కలిసి మనం ఆ ప్రోగ్రామ్ ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా పెట్టి అనౌన్స్ చేసి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి. ఓకే, అట్లా మేము ఒకటి ఏంటంటే నేను ఇవ్వాలని నాకు తెలుసు, నేను పోతా అంటే బాగుంటది, ఎందుకంటే మేము పోయే పర్పస్ లేదు. అదే అర్థమైంది. పెద్ద బిల్లు అన్నది, బాగా పెద్ద బిల్లు. మాది మా వర్క్ స్టార్ట్ అవుతుంది రాజేష్ గారు, 1 month లో మా వర్క్ స్టార్ట్ అయితే ఆ తర్వాత మనం అడగవచ్చు. ముందే పోయి అరే మాకు వచ్చింది ఏదో ఉంది చేయండి అని అంటే వద్దు. ఇంకోటి ఏమంటారు తెలుసా అన్న,
నాకు శశి పరిచయం, శశి ద్వారా మీరు పరిచయం, మీకు ఇంకో ఫ్రెండ్ వద్దండి. ఎందుకంటే రప్చర్ అయిపోతుంది. అది దగ్గర పోయి పెంపసాంగ్ తెలిసి వీడియో నా దగ్గరకు వచ్చి పైరవి చేస్తున్నా అనేటట్టు ఉంటుంది. అందుకే శశితోనే యాక్చువల్లీ మనోడు ఏదో పక్కకి వెళ్ళాడు సరే, అందుకే అంతలోపు ఇంకొచ్చేలోపు ఎదురుగున్నా కానీ ఆయనతో మాట్లాడితే ఏం తప్పలేదంటే ఆయన ఓపెన్ గా మాట్లాడతాడు. అమాయకుడు వాస్తవానికి అమాయకుడు. ఆయనకు చెప్తే అట్లా జరుగుతుందా, అట్లా ఊహించుకుంటారా, బ్రహ్మం గారు జీవిత కాలజ్ఞానం చెప్పినట్టే అనుకుంటాడు ఆయన. అదే అన్న అట్లా జరుగుతుందో ఇవాళ రేపు మార్కెట్ కూడా అట్లా అయిపోయింది కదన్న. ఏముంది, ఎవరైనా నమ్మేవాడు ఉన్నాడు అంటే చెప్పేవాడు చెప్తూనే ఉన్నాడు, జరిగే మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మణికొండలో ఫ్లాట్స్ కట్టిందా? అపార్ట్మెంట్ కట్టినాము, అంటే 60% కంప్లీట్ అయిపోయింది. ఇంకోటేమో స్టార్ట్ చేస్తున్నాము ఇంకొక 1 week 10 days మణికొండలో. పని చేద్దాం ఇక, బయట ఉన్నా నేను, మనం ఒక 2 days కలుద్దాం. అన్న ఒక్క నిమిషం శశి వచ్చారు, ఒక్క నిమిషం మాట్లాడతాను. హలో సార్, చెప్పండి శశి గారు. అయితే మీరు ఫోన్ చేయండి మళ్ళీ నాకు. సిద్దిపేట నుంచి గురు పూర్ణిమ ఉంటే పొద్దున వచ్చాను. అయితే ఆయన చెప్పిన కదా, ఈయన మంచి ఫ్రెండ్ అని ఈయన కూడా చెప్పాను అన్నట్టు. చెప్తే మీతో మాట్లాడతాను. మీరు పని చేయండి, మీరు ఫ్రీ అయిన తర్వాత చేయండి, కలుద్దాం మనం. షూర్ అండి. నేను కొంచెం బయట ఉన్నా, మాట్లాడదాం. ఓకేనండి, 10 minutes చేస్తాం మళ్ళీ. సో మొత్తం మీద చూసారు కదా మీరు, ఇది ఆయనతో ఉన్న కన్వర్జేషన్ ప్రకారము